ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు విద్యార్థుల యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ సందీప్ కుమార్ జో ఆకాంక్షించారు। యాంటీ డ్రగ్ డే సందర్భంగా మత్తు పదార్థాల నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ సందీప్ కుమార్ జో, ఎస్పీ మహేష్ బి గీతే విద్యార్థులు పోలీసు అధికారులతో కలిసి గురువారం సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ నుండి పద్మనాయక ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ తీశారు। ప్రజలను ఆకట్టుకుంటూ ఆలోచింపజేసేలా ఉన్న గంజాయి రహిత సమాజం మనందరిది బాధ్యత, డ్రగ్స్ కి నో చెప్పండి, ఆరోగ్యమే అసలైన సంపద వంటి ప్లకార్డ్స్ నినాదాలు చేశారు। డ్రగ్స్ గంజాయి నిర్మూలించేందుకు బాధ్యత గల పౌరులుగా వ్యవహరించి డ్రగ్స్ గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రజలు యువతకు పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ జో మాట్లాడుతూ విద్యార్థులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి పక్కా ప్రణాళిక ప్రకారం చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు। డ్రగ్స్ ను వినియోగించి సమాజానికి ఇబ్బంది కలిగించే పౌరులుగా మారవద్దని పేర్కొన్నారు। డ్రగ్స్ వినియోగంతో మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, రాను రాను ఆరోగ్యం క్షీణిస్తుందని వివరించారు। డ్రగ్స్ వినియోగంతో శారీరకంగానే కాకుండా మానసిక ఇబ్బందులు, సామాజిక రుగ్మతలు తలెత్తుతాయని తెలిపారు। విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరు డ్రగ్స్ తో కలిగే నష్టాలపై అవగాహన ఉండి వాటికి దూరంగా ఉండాలని సూచించారు। డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు। అనంతరం ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడారు। విద్యార్థులు యువత తమ పరిసరాలు, విద్యాలయాలు, ఇతర చోట్ల ఎక్కడైనా డ్రగ్స్ వినియోగించినా, విక్రయించినా, తరలించినా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు। సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు। డ్రగ్స్ రహిత సమాజంతో మన రాష్ట్రం అలాగే దేశం ఉన్నతంగా ఉంటుందని పేర్కొన్నారు। విద్యార్థులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉంటూ యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా మారాలని ఆకాంక్షించారు। యాంటీ డ్రగ్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన, ఇతర పోటీల విజేతలకు ప్రశంసా పత్రాలు, పథకాలను కలెక్టర్, ఎస్పీ తదితరులు అందించి అభినందించారు। ఈ సందర్భంగా అధికారులు, విద్యార్థులంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు। అనంతరం ఫంక్షన్ హాల్ ఆవరణలో వివిధ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు। విద్యార్థులు గీసిన చిత్రాలు, తయారు చేసిన పెయింటింగ్లను చూసి కలెక్టర్, ఎస్పీ వారిని అభినందించారు। అనంతరం యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై యాంటీ డ్రగ్ సోల్జర్ గా కలెక్టర్, ఎస్పీ అధికారులు, విద్యార్థులు సంతకాలు చేశారు। ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సిఐలు కృష్ణ, మొగిలి శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, నతేష్, మధుకర్, నాగేశ్వరరావు, ఆర్ఐలు రమేష్, మధుకర్, యాదగిరి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు। More than 200 countries celebrate or observe this international drugs day because this drugs not only problem of our district, our state, in bottom world. So that will be a last Okabingo from 2020 we will do the Java program in the bottom world, including global competition, Asian competition. So all this the toppers also coming here after this program we will also give suitable prize to them, and already our district welfare officer that time on the negative impact of drugs. So we go only drug abuse negative impact చెప్తాము, important tools negative impact our physical body. The vital organs in our body, first brain, second lungs, then kidney. These vital organs, drugs, any type of drugs, including ganja or other synthetic drugs, directly impact our vital organs and slowly degrade our organs, and then in serious cases also death ending. Physical body impact, second mental impact. Mental impact అంటే initially memory loss. So memory loss అంటే your academical performance directly declining. So initial memory loss, then anxiety, then depression, then serious cases of drug addiction, and serious cases of also death ending. So this is a చాలా సీరియస్ ఇంపాక్ట్, చాలా సింపుల్ ఇంపాక్ట్ ఉంది. ఒక ఫిజికల్ బాడీ, రెండు మెంటల్ హెల్త్. సో ఆల్ దివాళీలో ఫ్యూచర్ కండిషన్ ఆఫ్ అవర్ కంట్రీ. సో మీకు అందరికీ రెస్పాన్సిబిలిటీ టు మేక్ అవర్ సిరిసిల్ల డిస్ట్రిక్ట్ డ్రగ్ ఫ్రీ, దెన్ అవర్ స్టేట్ డ్రగ్ ఫ్రీ, అండ్ దెన్ అవర్ సొసైటీ యాజ్ అ కంట్రీ యాజ్ అ డ్రగ్ ఫ్రీ. సో ఈ రోజు నుంచి మొత్తం ప్రతి ఒక్క స్టూడెంట్ బికమ్ యాంటీ డ్రగ్ సోల్జర్. అండ్ యాంటీ డ్రగ్ సోల్జర్ అంటే యాంటీ డ్రగ్ సోల్జర్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్
create awareness among our family members, then your friends, then your relatives, and then your society. And last one, as a Sisra police, as a district Sisra police, I just want one thing from you. What are interest about give us any information related to drugs, any ganja. So immediately tell to the police. Your identity also is not disclosed and suitable reward in terms of cash or any appreciation you want to be given. So you welcome you are as soldier and collectively we will make our district and then our state dirty. Thank you so much. ఇప్పుడు మీ అందరూ క్లాస్ పిల్లలు ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. మీ అందరికీ తెలుసు గ్రేవ్ ఆఫీసర్స్ ఉంటాయి, గ్రేవ్ ఆర్డర్, దొంగతనం, ఇది అన్నీ ఉన్నాయి కదా. దీని మీద ఒక కామన్ ఇంగ్రీడియంట్ ఉంటాయి కదా. ఒక కామన్ ఇంగ్రీడియంట్ ఏమంటే ఆల్కహాల్ అండ్ డ్రగ్స్. అది సేవించి ప్రతి ఒక్క గ్రేవ్ బ్యాంక్కి చేయడం జరుగుతుంది. సో మీ దగ్గర పిల్లల దగ్గర రెండు రకాలు ఉన్నాయి. ఇలాంటి బ్రైట్ ఆఫీసర్ లాగా మారిపోవాలా, లేకపోతే క్లయింట్ క్రిమినల్ లాగా మారిపోవాలా. ఈ డ్రగ్స్ అలవాటు ఒకసారి అయితే ఖచ్చితంగా మీ బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ పడతాయి, మీ నానా రకాల వ్యాధులు వస్తాయి. దీని మీద క్యాల్కులేట్ చేస్తే 3 రకాలుగా మీకు అది చెప్పగలుగుతారు. ప్లస్ కొంతమంది ఈ ఇల్లీగల్ బిజినెస్ చేసిన వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు మీ అందరికీ అలవాటు చేస్తారు. తక్కువ మీద చేస్తారు, చేస్తారు. దీన్ని ఒకసారి మీకు అలవాటు అయిపోయిన తర్వాత మీకు ప్రతిసారి అది తీసుకోవాలి. మీకు అలవాటు అయిన తర్వాత దీని తర్వాత ఏమైంది అంటే మీ ప్రొడక్ట్ ఇయర్స్. సపోజ్ ఇప్పుడు మీరు నేను స్కూల్లో చదువుతున్నారు, కాలేజీలో చదువుతున్నారు, ఆ ప్రొడక్ట్ ఇయర్ మొత్తం మీకు ఈ ట్రాన్సాక్ట్, ఈ కోకేన్, ఈ వెంటనే ఇలాంటి డ్రగ్స్ మీద మీకు బేస్ చేయడం జరుగుతుంది. మీరు దీని మీద పడతారు, మీ ఫ్రెండ్స్ పడతారు, మీరు పడతారు. దానివల్ల ఏమైతుంది, చదివిన టైంలో మీరు ఆ గంజాయి లేకపోతే డ్రగ్స్ మీద మీరు అలవాటు అయి ఉంటే మీ అన్ని ప్రొడక్ట్ లాస్ అయిపోతాయి. అదేవిధంగా ఒకసారి మీ ఆరోగ్యం, మీ కుటుంబంలో ఎవరికి అలవాటు అయితే ఆరోగ్యం ఖరాబ్ అయితే, సపోజ్ ఒకవేళ మీరు మధ్యతరగతి కుటుంబంలో ఉంటే హాస్పిటల్ బయట వల్ల మీరు కిలో పడలేకపోతుంది ఎవరైనా ఫ్యామిలీలో అలవాటు వస్తే. అదేవిధంగా ప్రతి ఒక్క ఫ్యామిలీలో అయితే వస్తే ఏ పెద్దలు ఆయన కొడుకు పడి చిన్నపోయారు, మీకు సొసైటీలో కూడా చాలా అయితే. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా చక్కగా ఈ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ దాంట్లో చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఏమంటే ఒక మీ అందరికీ స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి యాంటీ డ్రగ్స్ మోడల్ లాగా మారిపోవడం జరిగింది. సో మీరు మీ కుటుంబంలో మాత్రమే కాదు, మీ చుట్టుపక్కల ఏమైనా ఇలాంటి డ్రగ్ అలవాటు పడి ఉంటే దయచేసి 1908 టోల్ ఫ్రీ నంబర్ ఉంది, ఆ గవర్నమెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. దీని మీద సంప్రదించాలి. ఎవరైనా ఇలాంటి అలవాటులో పడి ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి. సొసైటీ లెవెల్లో, ఆ సొసైటీ లెవెల్ ఇచ్చిన తర్వాత మన దగ్గర సైకాట్రిస్ట్ కూడా ఉన్నారు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో దగ్గర అక్కడ వాళ్ళకి పంపాలి. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు మీ మాట వినకపోతే దయచేసి మా పోలీస్ అడ్మినిస్ట్రేషన్లో టోల్ ఫ్రీ నంబర్ ఉన్నాయి, ఇప్పుడే చెప్తున్నాం 1908. దీనికి ఖచ్చితంగా వినియోగించాలి. మా సొసైటీలో ఈ ఒక డ్రగ్ చాలా పెద్ద అభిషాపం. ఈ అభిషాపంకి మాకు తొలగించాలి ఇక్కడ మా సొసైటీలో. దీని మీద మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కాదు, మీ అందరూ చాలా మాకు అవసరం ఉంది. సో దయచేసి మీరు ఈ రోజు మనం ప్లేస్ చేస్తున్నాం, ఆ ప్లేస్ ప్రకారమే ఈ రోజు నుంచి మీరు పోయి మీ ఇంటి దగ్గర, మీ సొసైటీలో, మీ ఊరి దగ్గర ఇది మొత్తం మాకు తీసుకురావాలి. ఎవరైనా గంజాయి, వెంటనే ఎవరైనా ఎల్ఎస్డి, కంప్యూటర్
గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట గ్రామంలో రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి హర్షిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మండల రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాలో 15 ఎకరాల 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయడంతో ఆనందం వ్యక్తం చేశారు. పేద ప్రజల కోసం సన్న బియ్యం ఇవ్వడంతో పాటు మహిళల్ని కోటీశ్వరులు చేయాలన్న దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి హమీద్, బీసీ అధికార ప్రతినిధి పరుష హనుమన్లు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంజురెడ్డి, రాజిరెడ్డి, ఆజం ప్రభాకర్, లక్ష్మణరావు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గంగిస్వామి, గ్రామ కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ రాము, తాజుద్దీన్ పోషయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు, బీసీ మండల అధ్యక్షులు, మండల కాంగ్రెస్ బంగ్లా రాజుగౌడ్ నాయకులు, వివిధ గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన ముఖ్య అతిథిగా మన మండల అధ్యక్షుడు మన హమీద్ అన్న గారు, మన బీసీ అధికార ప్రతినిధి పరసన్ మల్లన్న గారు, మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ తిరుపతి అన్న గారు, మరియు మార్కెట్ కమిటీ మేము డైరెక్టర్లు, మరియు నాతోటి కార్యకర్తలు, మరియు లింగనపేట రైతులు అందరూ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన రైతు భరోసా సకాలంలో రైతులకు ముందుగానే అన్న మాట ప్రకారం మన రేవంత్ అన్న గారు రైతు భరోసా వేయడం జరిగింది. 9 రోజుల్లో 900 కోట్ల రూపాయలు 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో టింగ్ అనుకుంటా పడడం జరిగింది. రైతులు చాలా హర్షం వ్యక్తం చేశారు. చాలా సంతోషంగా, ఎంతో సంతోషంగా ఉండడం జరిగింది. మరియు మాట ప్రకారం, అన్న మాట ప్రకారం రైతు పథకంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో కూడా మా లింగనపేట గ్రామానికి ముందు స్థాయిలో 69 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. మన రేవంత్ గారికి మరియు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన మహేంద్ర గారికి మాకు ఇంకా ప్రోత్సహించి మా కార్యకర్తలు ఎవరు నిలబడ్డా మాకు ప్రోత్సాహంతో ఓటు గెలిపిస్తే ఇంకా ఎన్నో పనులు తీసుకొచ్చి లింగనపేట అభివృద్ధికి కృషి చేస్తామని ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. జై కాంగ్రెస్. ఇంత పెద్ద వచ్చినందుకు సంతోషిస్తున్నాము. మన ప్రభుత్వం వచ్చి 18 నుంచి 19 నెలలు గడుస్తున్నది. మన మాట ఇచ్చిన ప్రకారము మహిళలకు ఉచిత బస్సు మరియు ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇవ్వడం జరిగింది. అలాగే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందంటే మన ప్రభుత్వం జరిగింది, మన కాంగ్రెస్ పార్టీతోనే జరిగింది. అంతకుముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేసినాడు, దాంతో మన కాంగ్రెస్ పార్టీ దక్కింది. ఇప్పుడు మన రేవంత్ ప్రభుత్వం వచ్చినాక ఏకకాలంలో 2 లక్షల వరకు ఒక్కటేసారి రుణమాఫీ జరిగింది. ఏ గవర్నమెంట్ అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకోవచ్చు. ఉన్న ముందు ప్రతి విలేజ్ ప్రతి ఊరికి స్టార్ట్ జరిగింది. ఇంకా కూడా ఎవరికి రాకుండా వారు కూడా ఎక్కువ సిద్ధంగా ఉన్నది. గత 10-12 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక పిల్లలు పెళ్లిరైనవి, పిల్లలు పెద్దగైనవి. ఇప్పుడు రేషన్ కార్డు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన రేషన్ కార్డు కూడా వచ్చింది మన గవర్నమెంటే. ఇప్పుడు బాగా సంతోషిస్తున్నారు అన్ని పార్టీ వాళ్ళు ఎవరు కానీ. 10 ఏళ్ళు పాలన చేసిన గవర్నమెంట్ ఏ విధంగా పనిచేయక ఉన్నదంతా అప్పుడే పాలన చేసి తెలంగాణ మొత్తం ముంచేసి మీకు అందరూ తెలుసు. అయినా ఇంత గడ్డి పరిస్థితిలో కూడా మన రేవంత్ ప్రభుత్వం ఎట్లా ఏం చేసుకుంటూ కూడా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు. మరి మొన్ననే సన్నపేయం అడగకుండా సన్నపేయం కూడా అందరూ గరీబులు సన్నపేయం తినాలనే ఉద్దేశం ఉంది. మనం అడగకుండా సన్నపేయం ఇచ్చే ప్రభుత్వం ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం. నాయకులకు ఓటేసి అధిక పెద్ద మేరకు అన్నమే బియ్యమే బడుగు బలైన వర్గాలుగా తినాలనే ఆలోచన కొద్ది దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ కూడా సన్నబియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది ఎవరు చూస్తాము. 9 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో మరి నయావంతులు గురైనటువంటి నిరుద్యోగులు, అదేవిధంగా యువకులు, విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 11 మాసంలో దాదాపు 51 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగింది.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగుల బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సందర్భంలో ఉంటారు. ఈరోజు గ్రామాన నాడు స్వర్గీయ దేశ ప్రధాని ఇందిరాగాంధీ గారు సంకల్పం తీసుకొని ప్రతి పేదవాడికి గూడు ఉండాలనే ఆలోచన ఒకటి. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా, దేశంలో అధికారంలోకి వచ్చినా ప్రతి పేదవాడిని గూడును కల్పించాలనే ఆలోచన ఒకటి. ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద అనేకమైన ఇళ్లలో కాలనీలు నిర్మించినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు దక్కాలనే ఆలోచన ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంటే పల్లెన గ్రామాల పట్టణాల్లో నిరుపేదలందరూ సంతోషంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించే కార్యక్రమంలో పడ్డారు. మరి ఇటువంటి సంక్షేమ కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి రైతు సోదరులు, కర్షకులు ఈ నెల 29న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాదిగ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి కార్యక్రమంలో మాదిగ ఎమ్మెల్యేలు ఇటీవలే మంత్రిగా నియమితులైన వారిని ఘనంగా సన్మానించుకోవడం జరుగుతుందని, కావున జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిగ జాతి ముద్దు బిడ్డలు సకాలంలో హాజరు కావాలని జిల్లా అంబేద్కర్ సంఘాల అధ్యక్షుడు కత్తెర దేవదాస్ పిలుపునిచ్చారు. మాదిగల ముద్దు బిడ్డలైనటువంటి మాదిగ జాతి ఎమ్మెల్యేలు మొన్ననే ఇటీవల మంత్రివర్గంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవనీయులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మంత్రి పదవి తీసుకున్న సందర్భంగా వారికి మరి మాదిగ జాతి ముద్దు బిడ్డలందరికీ 8 మంది ఎమ్మెల్యేలకు కలిపి మరి ఈ నెల 29 తారీఖు రోజున కరీంనగర్లోని ఉన్నతి కన్వెన్షన్లో మాదిగల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. కాబట్టి ఇట్టి సమ్మేళనానికి సిరిసిల్ల ప్రాంతం నుంచి, సిరిసిల్ల జిల్లా నుంచి, ప్రతి గ్రామం నుంచి మాదిగ ముద్దు బిడ్డలందరూ, మాదిగ నాయకులు, కళాకారులు, ప్రతి ఒక్కరు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మీకు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం. This is Ramesh Kannam, one of the core committee members of Madiga Officials and Professionals Welfare Association. In fact, it has been a long cherished dream for the Madiga community, and we extend our deep sense of gratitude to the Honorable Chief Minister Revanth Reddy Garu for giving the categorization ABC, and we are going to celebrate a big function on grand scale in which we are going to felicitate Adluri Lakshman Kumar Garu, the recently portfolio minister, and other 7 MLAs of Telangana, and I request all of you, please make the program grand success. Thank you. చట్ట వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్లను అమలును తక్షణమే రద్దు చేస్తూ స్థానిక సంస్థలకు నిధులు కేటాయిస్తూ కనీస వేతనాన్ని 26,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ జూలై 9న చేపడుతున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ అసోసియేషన్ ముస్తాబాద్ మండల అధ్యక్షులు లోకిని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ విగ్రహం వద్ద పంచాయతీ కార్మికులు జూలై 9వ తేదీన చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మెకు సంబంధించిన డిమాండ్ నోటీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శతాబ్ద కాలం కార్మిక వర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లోని 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వాటిని అమలు కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుందని వెల్లడించారు. చాలీ జీతాలతో పంచాయతీ కార్మికులు పనిచేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల కోసం అమలు చేస్తానన్న గ్రీన్ ఛాలెంజ్ ను తక్షణమే అమలు చేసి ప్రతి కార్మికునికి 26,000 జీతాన్ని అందించాలని డిమాండ్ చేశారు. జరగబోయే దేశవ్యాప్త సమ్మెకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పల్లాండి బాబు, ప్రధాన కార్యదర్శి రమేష్, పోచరాములు, ఎల్లయ్య, బాలమల్లు, సుధాకర్, బాబు, దుర్గమ్మ తదితరులు కలరు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె కోసం అందరూ సహకరించి ఈ సమ్మెలో అందరూ పాల్గొనగలరని కోరుచున్నాము. మరియు మాకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇస్తామని ఇప్పటి వరకు కూడా గ్రీన్ ఛానల్ ద్వారా మాకు వేతనాలు రావడం లేదు. మాకు కావలసిన అందేటువంటి పరికరాలు కూడా మాకు అందడం లేదు. దీనికోసం మేము రేపు చలో హైదరాబాద్ రాజ్భవన్కు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు వెంటనే గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరుచున్నాము. దేశవ్యాప్త సమ్మెకు
మాకు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి మమ్మల్ని అణిచివేద్దామని ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తుంది. అందుకు 9 తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమై ఉన్నాం. ఎందుకంటే మమ్మల్ని కార్మికులు ఏదో ఏ రూపంగా అణిచివేద్దామని చూస్తే ఈ సమ్మెకు అందరం సిద్ధమై ఉంటున్నాం. మా కార్మికులకు ఎవరికైనా ఒత్తిడి చేస్తే దేనికి లొంగే సమస్య లేదు. మళ్ళొకటి ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా జీతం ఇస్తానన్న జీతం ఇప్పటికి 3వ నెల నడుస్తుంది. 3 నెలల దగ్గరికి వచ్చినా కానీ మాకు ఇప్పుడు గ్రీన్ ఛానల్ జీతాలు అమలవుతుంది. సెక్రటరీని అడిగితే ఆయన ఏమంటుండంటే మా చేతులు ఏం లేదు, ప్రభుత్వం ఎత్తనే తీసుకోరు మీరు జీతం అంటారు. మాకు ఎందుకంటే మీరు చేసిన కష్టం అది తప్ప చాలని జీతం మాకు చాలని జీతానికి మీరు చేసే కష్టానికి కూడా టైంకి రాకపోతే చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. మళ్ళీ ఒకటి ఎంపీడబ్ల్యూ తీసేస్తాను, మల్టీపర్పస్ విధానం తీసేస్తానన్నారు, అది కూడా తీసేయలేరు. మొన్న మా ప్రజా దర్బార్లో చెప్పారు మీకు మల్టీపర్పస్ విధానం తీసేస్తామని, అది కూడా మీరు తీసేయలేరు. మళ్ళీ ఒకటి ఏంటంటే ప్రతి ఒక్క సిబ్బందికి ఏమో కార్మికునికి ఏమైనా చనిపోయినా కానీ సురక్షమైన ప్రమాద బీమా కల్పిస్తానన్నారు, కల్పించదు అనేది. మాకు ప్రమాద బీమా కల్పించాలి, ఎంపీడబ్ల్యూ అన్న వర్కర్స్ అన్నది తొలగించి 60G అమలు చేయాలి. మాకు గ్రీన్ ఛానల్ ద్వారా మీరు ఇస్తానన్న మాట, మీకు గ్రీన్ ఛానల్ ద్వారా మాకు జీతం ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి చెప్తున్నాం. మళ్ళొకటి ఏంటంటే రేపు మాత్రం మేము ఖచ్చితంగా హైదరాబాద్కు వస్తామని అక్కడ భారీ ఎత్తున ధర్నా చేస్తాం. మాకు ఎందుకంటే మాకు జీతాలు వస్తేనే కదా మేము పొట్టగాడుతుంది. జీతాలు టైంకి రాంది మొక్కలు చూసుకునే బతుకొచ్చింది మాకు. ఎందుకంటే కిరాణా దుకాణాల పోటీ కానీ ఎక్కడ కానీ నమ్మలేని బతుకులు అయిపోతుంది. మాకు టైంకి జీతం రాంది, మేమేం దీన్ని బతుకమంటావు చేద్దాం, అన్ని శుభ్రత చేయాలి మమ్మల్ని అధికారులు ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. కానీ మేము చేయకపోతేనేమో ఎక్కడెక్కడ మురికి కాలువల కొన్ని మురికి కంపు కాసిపోతుంది. కుక్క చచ్చిపోయినా మేమే ఉండాలి, ఏదానికైనా మేము ఉండాలి. ఓ సఫాయికి సేఫ్టీ అనేది లేకపోతే మేము చేయకెందుకు? మాకు మాత్రం కరెక్ట్ మీరు ఇస్తానన్న మాట ప్రకారంగా గ్రీన్ ఛానల్ ద్వారా జీతం ఇవ్వండి, మాకు ప్రమాద బీమా కల్పించండి, హెల్త్ కార్డు ఇప్పించండి. మీరు ఎలా చెప్తే అలాగా మాకు చాలని జీతం ఇచ్చేద్దాం సరిపోదు. మాకు కనీసమైన వేతనం పెంచాలి. మేము మెస్తేనే మేము చేసే పనికి గుర్తింపు ఉంటుంది. మీరు చెప్పిన మాటనే ప్రభుత్వం గత దినంలో మీరు చెప్పిన మాటనే మీకు కరెక్ట్ అయిన వేతనం మేము 3 నెలలు మేము ఎక్కినాక 3 నెలలకు జీతం చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు సంవత్సరం గడిచిపోయింది, ఇప్పటి వరకు జీతం మమ్మల్ని ఉత్తరించిందే లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు మీరు కరెక్ట్ అయిన న్యాయం చేయండి. ఒక్కొక్కరికి మమ్మల్ని ఎంతో మంది అధికారుల ఒత్తిడి చేస్తున్నారు. మాకు కరెక్ట్ అయిన న్యాయం చేసి మాకు జీతం కరెక్ట్ మాకు వస్తే మీకు అందరము సిబ్బంది ఇంట్లో ఏరి చూసి చెప్తాము. ఎల్లారెడ్డిపేట మండలంలో పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తామని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య గురువారం తెలిపారు. ఈ సందర్భంగా రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ లో రైతు భరోసా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద వారి ఖాతాల్లో వేయడం జరిగిందన్నారు. గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు కట్టుకుంటున్నారని, ఇంకా కట్టుకొని నిరుపేదలు ఎవరైనా ఉంటే వారికి ఏజెన్సీ ద్వారా కట్టించడం జరుగుతుందన్నారు. కొత్త రేషన్ కార్డులు మీ సభ ద్వారా దరఖాస్తు చేసి రెవెన్యూ కార్యాలయం నుండి ఆమోదం పొంది రేషన్ కార్డులు పొందవచ్చన్నారు. 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కొద్ది రోజుల్లోనే యువతకు రాజు యువ వికాసం కింద రుణాలను కూడా అందించడం జరుగుతుందన్నారు. యువత ఈ రుణాలను వినియోగించుకొని వారికి ఏ రంగంలో అనుభవం ఉంటే ఆ రంగంలో వ్యాపారం చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇది పేదల ప్రభుత్వం అని, బడుగు బలహీన వర్గాల్ని ఆదుకుంటుందన్నారు. రానున్న రోజుల్లో వార్డు మెంబర్ నుండి జెడ్పీటీసీ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, తిమ్మాపూర్ సింగిల్ విండో ఉపాధ్యక్షులు బుగ్గ కృష్ణమూర్తి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహెబ్, జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మరి శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు మరి నారాయణ రెడ్డి, సూడిది రాజేందర్, మండి శ్రీనివాస్, నాయకులు చేపూర్ రాజేశం మరియు మర్రి వెంకటరెడ్డి, గోగురు శ్రీనివాస్ రెడ్డి, గుండె శ్రీనివాస్, పందిట సుధాకర్ గౌడ్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల్ రాచర్ల గొల్లపల్లి గ్రామంలో మన ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి రైతు భరోసా ఇచ్చినందుకు రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఈ వానాకాలం సీజన్కు పెట్టుబడి సాయం కింద 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు రైతులంతా రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తుండ్రు. అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి మన తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మన సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది సీనన్న గారికి, వీరందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ
మన గొల్లపల్లి గ్రామస్తులు, మండల కార్యకర్తలు, జిల్లా కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన రేవంత్ రెడ్డి గారి సర్కార్ చాలా మంచి పనులు చేస్తుండ్రు. ఏ విధంగా అయితే రైతులకు అందుబాటులో సాయం ఉండాలో ఆ విధంగా అన్ని రకాల, మొన్న కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తుండు, బట్టన్న నీ పని ఇప్పుడే అయిపోయింది అని రెస్ట్ తీసుకోకు, ఇంకా మనము మన రాజు యువశేఖ పథకం కూడా మనం అమలు చేసినాం, అది కూడా ఇవ్వాలి, నువ్వు ఇప్పుడే రెస్ట్ అనుకోకు అని చెప్పడం జరిగింది. ఇంకా కూడా రైతులను చాలా రైతే రాజు చేసే విధంగా మన గవర్నమెంట్ చేసుకొస్తుంది. కాబట్టి దానికి రైతులంతా సహకరించి రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లల్లో ఏ విలేజ్లో కానీ మన సర్పంచ్గా గెలిచినట్టయితే మన రాష్ట్రం ఇంకా ముందంజలో నడిపించే బాధ్యత మన ముఖ్యమంత్రి వారు తీసుకుంటామని చెప్పడం జరిగింది. రాచర్ల గొల్లపల్లి గ్రామం లోపల గ్రామ శాఖ అధ్యక్షులు గుట్ల శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సాహిబ్ కానీ, మరి అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి కానీ, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి కానీ, మరి అదేవిధంగా సొసైటీ వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి కానీ, మరి అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి కానీ, మరి అదేవిధంగా డైరెక్టర్లు సూడిద రాజేందర్ కానీ, మరి అదేవిధంగా చాలామంది ఇక్కడ నుంచి బెండే శ్రీనివాస్ కానీ చాలామంది నాయకులు, పోతే సీనియర్ నాయకులు కూడా చేపూరి రాయేశం బాబు కానీ, మరి అదేవిధంగా మర్రి వెంకన్న కానీ, చాలామంది ఇక్కడ సీనియర్ నాయకులు గిరిధరన్న కానీ, మరి అదేవిధంగా చాలామంది నారన్న డైరెక్టర్లు బాబన్న చాలామంది కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం. మేము ప్రజలకు ఈ యొక్క పాలాభిషేకం సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఒకటి, రైతులకైతే 9,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు 15 ఎకరాల వరకు పూర్తి చేయడం జరిగింది. ఇంకా కొంతమంది ఈ మధ్య 3 నెలలు 4 నెలల లోపల రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ, కొత్తగా పాస్బుక్లు వచ్చినా కానీ వాళ్ళకు కూడా మొన్నటి వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. కొత్త వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడానికి, ఇంకా సరి చేసుకోవడానికి కూడా వాళ్ళకు సమయం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రుణమాఫీ కూడా 2 లక్షల లోపటి వరకు రుణమాఫీ చేయడం జరిగింది. బోనస్ కూడా త్వరలోపటనే ఆ బోనస్ డబ్బులు కూడా రైతులకు పడతాయి. ప్రజలందరూ కూడా దయచేసి ఒకటి గమనించాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు 10 సంవత్సరాల నుండి రానటువంటి రేషన్ కార్డులు ఈరోజు మీ సేవల లోపల ఇస్తున్నారు. మళ్ళీ మీరు దయచేసి మేము గ్రామాలకు వచ్చినప్పుడు మాకు రేషన్ కార్డు రాలేదు, అయ్యో మా వారి పేరు రేషన్ కార్డు ఎక్కలేదు అనేటువంటి విషయాన్ని తీసుకురాకుండా ఇలా మీ సేవా కేంద్రాలల్లో ఆన్లైన్ స్టార్ట్ ఉన్నది. ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు లోపల కొత్తగా పేరు ఎక్కాలన్నా, మొత్తమే రేషన్ కార్డు లేకున్నా కానీ అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సైట్ బంద్ అయిన తర్వాత మళ్ళీ మాకు రేషన్ కార్డు మేము తెచ్చుకోలేదు అనేటువంటిది మీరు రాకుండా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెండవది, ఎక్కడైతే ప్రతి గ్రామం లోపల ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు సంతోషంగా కొనసాగుతున్నాయో, కొన్ని గ్రామాల లోపల ఇంకా కొంతమంది నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క మహిళా సంఘం ద్వారా సీఏల ద్వారా ₹1,00,000 లోన్ కూడా గ్రౌండింగ్ చేయడానికి ఈరోజు డిఆర్డీఏ ద్వారా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇంకా కొంతమంది కట్టుకొని గరీబులు ఎవరైనా ఉంటే మా మిత్రుడు సూడిద రాజేందర్ కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతం లోపల 50 కానీ 100 ఇండ్లు కానీ ఒక సంస్థ కనుక మనం అప్పచెప్పినట్లయితే వాళ్ళే పూర్తిగా దగ్గరుండి ఈ 5 లక్షల లోపల ఎంతో కొంత మనం ఇచ్చి కట్టియడానికి కూడా ఈరోజు ఒక ప్రణాళికను చేపట్టడం జరుగుతుంది. ఆయా గ్రామాల లోపల మా మిత్రులకు కూడా తెలియజేస్తా ఉన్నా, అక్కడక్కడ కూడా మేము చెప్తా ఉన్నాం. ఇంకా గరీబులు పూర్తి స్థాయి లోపల ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అవకాశం కల్పించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాము. ఇంకా ఇప్పుడు కూడా ఎవరైనా గరీబులు మొన్న మేము పెట్టుకోలేదు, దరఖాస్తు చేసుకోలేదు, లేకపోతే మాకు ఇల్లు రాలేదు, తక్కువ మందికి వచ్చిందంటే ఏ గ్రామానికి 2-3 ఉంటే వాళ్ళకు కూడా మా ప్రియతమ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు అవకాశం కల్పించడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలకు తెరలేపింది. పట్టణ పద్మశాలి ప్రముఖుల సమక్షంలో పట్టణ పద్మశాలి మరియు యువజన సంఘం మహిళా సంఘాలకు ఎన్నికల తేదీలను ఖరారు చేశారు.
6 సంవత్సరాల విరామం తర్వాత ఎట్టకేలకు సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలకు నగారం మోగింది. ఈ రోజు సిరిసిల్ల పద్మశాలి కళ్యాణ భవనంలో పట్టణ పద్మశాలి ప్రముఖుల సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో పద్మశాలి సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని దృఢ సంకల్పంతో ఎన్నికల తేదీలు ప్రకటించారు. ఏకకాలంలో పట్టణ పద్మశాలి సంఘానికి అనుబంధంగా ఉన్న యువజన సంఘం, మహిళా సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు జూలై 20న ఆదివారం రోజున నిర్వహించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అలాగే ఆగస్టు 10న పద్మశాలి యువజన సంఘం ఎన్నికలు, ఆగస్టు 15న మహిళా సంఘం ఎన్నికలు నిర్వహించాలని సభ్యులందరూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోరి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, మహిళా అధ్యక్షురాలు కామన్ వనిత, యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్ మరియు పట్టణ ప్రముఖులు గూడూరు ప్రవీణ్, జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్, ఆడపు రవీందర్, గుడ్ల బాలకిషన్, దిట్టిరాజు, ఆడపు చంద్రకళ, నాగుల శ్రీనివాస్, ఆడపు సుదర్శన్, అన్నదాత అనిల్ తదితరులు పాల్గొన్నారు. జై పద్మశాలి కుల బాంధవులకు, సోదరిమణులందరికీ నమస్కారం. పద్మశాలి కుల బాంధవులు మహిళలందరూ కూడా సభ్యత్వం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్నికలకు పోవడం జరిగింది. ఎన్నికలు తారీఖు ఏంటంటే 24/8వ తారీఖున పద్మశాలి మహిళా సంఘం ఎన్నికలు జరుగుతాయి. మొదటగా పద్మశాలి సంఘం 27/7 నాడు, పద్మశాలి యువ సంఘం 10/8 నాడు జరుగుతుంది. పద్మశాలి మహిళా సంఘం 24/8 నాడు జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళ కూడా సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కూడా ఓటు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. జై పద్మశాలి. ఇటీవల సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం మరియు పద్మశాలి యువ సంఘం, పద్మశాలి మహిళా సంఘం యొక్క సభ్యత్వాలు, వాటి యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం అతిపెద్ద ఎత్తున జరిగింది. దానికి పట్టణంలో ఉన్నటువంటి పట్టణ పద్మశాలీలందరూ కూడా వినియోగించుకొని సద్వినియోగం చేసుకున్నారు. అలాగే రానున్నటువంటి స్థానిక సంస్థల్లో పద్మశాలి కుల ఐక్యత కోసం మెజారిటీ స్థానాలు పద్మశాలి వర్గాలు సాధించుకోవడంలో ముఖ్య ఉద్దేశంగా ఉండాలనేటువంటి ఆలోచనలో, అలాగే పద్మశాలందరి ఐక్యతగా ఉండాలనేటువంటి ఆలోచనలో ఈ ఎన్నికలు నిర్వహించాలని పట్టణ పద్మశాలి ప్రముఖులందరం కలిసి నిర్ణయం చేయడం జరిగింది. ఇందులో భాగంగా పద్మశాలి సంఘం యొక్క ఎన్నికలు 27 జూలై నాడు, పద్మశాలి యువ సంఘం యొక్క ఎన్నికలు 10 ఆగస్టు నాడు, అలాగే పద్మశాలి మహిళా సంఘం యొక్క ఎలక్షన్లు 24 ఆగస్టు నాడు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇట్టి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని మన పట్టణ పద్మశాలి సంఘానికి, యువ సంఘానికి, మహిళా సంఘానికి ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందరి భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. జై మార్కండే. పద్మశాలి కుల బాంధవులకు నమస్కారం. సిరిసిల్ల పద్మశాలి సంఘం మరియు పద్మశాలి యువజన సంఘం, పద్మశాలి మహిళా సంఘం ఎన్నికల విషయమై గత 3 నెలలుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిరిసిల్ల పట్టణ పద్మశాలి ప్రముఖులందరి సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసుకుని పద్మశాలి సంఘం ఎన్నికల కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఎన్నికల ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది. జూలై 27, 2025 ఆదివారం రోజున సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికల నిర్వహణ ఉంటుంది. అదేవిధంగా సిరిసిల్ల పట్టణ యువజన సంఘం, పద్మశాలి యువజన సంఘం ఎన్నికలు 10/8/2025 రోజున జరుగుతూ ఉంది. అదేవిధంగా పట్టణ మహిళా సంఘం 24/8/2025 రోజున జరగనుంది. కావున సిరిసిల్ల పట్టణ పద్మశాలి కుల బాంధవులందరూ ఏదైతే పద్మశాలి సంఘం ఎన్నికల నిర్వహణ, పద్మశాలీల ఐక్యత కోసం రానున్న రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలీల సత్తా చాటానికి, ఐక్యతను చాటానికి ఉండే విధంగా ప్రతి సభ్యుడు కూడా ఈ కుల సంఘంలో అందరూ కూడా ఎన్నికల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి పద్మశాలి సంఘం పక్షాన కోరుతా ఉన్నాం. జై మార్కండేయ. వరాలనిచ్చే చల్లని తల్లి కొలిచిన వారికి కొంగు బంగారం అవుతూ ప్రజల ఇలవేలుపు దైవంగా మారుతూ ఆషాఢంలో ఆరంభ పూజలు అందుకునే శక్తి స్వరూపిణి శాకంబరి అమ్మవారి ఉత్సవాలు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా సాగాయి. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని చందా విజయకుమార్, సుజాత దంపతుల గృహంలో పట్టణ ఆర్యవేశ మహిళల ఆధ్వర్యంలో శాకంబరి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఆషాఢ శుద్ధ పౌఢ్యం నాడు ప్రారంభమయ్యే శాకంబరి ఉత్సవాలు ఆర్యవేశ మహిళలచే భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పలు కూరగాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా మహిళల సంకీర్తనతో అలరించారు. తదుపరి గోరింటాకు ఉత్సవాలు ఆనందోత్సాహాల మధ్య ఆర్యవేశ మహిళలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారిని కూరగాయలతో అలంకరించి ఆరాధించడం వల్ల కరువు కాటకాలు దరిచేరవని, కోరికలు
కోరికలు నెరవేరుతాయని వెల్లడించారు. ఆషాఢ శుద్ధ పాడ్యం నాడు ప్రారంభమయ్యే శాకంబరి ఉత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయన్నారు. శాకంబరి ఉత్సవాల సమయంలో అమ్మవారిని పూజిస్తే కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం అని పేర్కొన్నారు. అమ్మవారిని కూరగాయలతో అలంకరించి ఆరాధించడం వల్ల కరువు కాటకాలు దరిచేరవని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఆషాఢ శుద్ధ పాడ్యం నాడు ప్రారంభమయ్యే శాకంబరి ఉత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. శాకంబరి ఉత్సవాల సమయంలో ఒక్కసారైనా అమ్మవారిని దర్శించుకొని కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కరువు కాటకాల నుండి తమను కాపాడి మంచి వర్షాలతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ అమ్మవారిని వేడుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవేశ మహిళలు కలరు. ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరి అమ్మవారి యొక్క శాకంబరి ఉత్సవము మరియు లలితా సహస్రనామ పారాయణము, తర్వాత గోరంటాకు ఉత్సవము ఆర్యవైశ్య మహిళలందరూ ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య మహిళలందరూ కలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవం తర్వాత తీర్థప్రసాద వితరణ కూడా ఉంటుంది. అందరూ తీర్థప్రసాద వితరణ చేసి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. శాకంబరి అమ్మవారి ఉత్సవం ఇది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో శాకంబరి అమ్మవారి కూరగాయలకు అలంకరణ చేసి శాకంబరి అమ్మవారి యొక్క ఉత్సవం జరుపుకుంటాము. గోరంటాకు ఉత్సవం కూడా జరుపుకుంటారు మహిళలందరూ. ఆ సందర్భంగా ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. దానివల్ల ఈరోజు ఈ శాకంబరి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం ఈరోజు మా ఇంటిలో జరుపుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. మా ముస్తాబాద్లోని శాకంబరి అమ్మవారి పూజని చందా విజయ్ కుమార్ సుజాత వాళ్ళ ఇంట్లో జరుపుకోవడం జరుగుతుంది. ఎల్లవేళలా అందరికీ ఆయురారోగ్యాలని ప్రసాదించాలని, అలాగే వర్షాలు పడి పంటలన్నీ మంచిగా పండాలని, ఆరోగ్యాన్ని అందరికీ ఎల్లవేళలా అమ్మవారు ప్రసాదించాలని ఈ యొక్క పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది. శాకంబరి పూజ అమ్మవారికి పూజ నిర్వహించడం జరిగింది. అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలని అందరికీ ఎల్లవేళలా ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నాము. అలాగే లలితా పారాయణము, అలాగే గోరింటాకు సెలబ్రేషన్స్ని కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ పూజలో పాల్గొని ప్రతి ఒక్కరూ పారాయణం చేయడం జరిగింది. అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు మా అందరిపై అమ్మ ఎల్లప్పుడూ ఉంచాలని కోరుకుంటున్నాం. శాకంబరి అమ్మవారిని అన్ని రకాల కూరగాయలతో కొలవడం వల్ల ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకం అన్నమాట. ఇలా పూజించడం వల్ల ఎప్పుడు కూడా వర్షాలు పడి పంటలు పండి అందరికీ అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని ఇస్తుందని ప్రగాఢ ప్రజల నమ్మకం. సో అందరికీ అమ్మవారు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ముస్తాబాద్ మండలంలో చందా విజయ్ కుమార్ ఆయన సుజాత వాళ్ళ ఇంట్లో ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది. శాకంబరి అమ్మవారి పూజ చేస్తున్నారు కాబట్టి మహిళలందరినీ ఆహ్వానించారు. ఈ పూజ చేసినందుకు మేము ఎప్పుడూ చూడలేదు, కానీ వీళ్ళ ఇంట్లో చూసినందుకు మాకు చాలా సంతోషం కలిగింది. ఇలాంటి పూజ చేస్తే మా బాధలన్నీ మా కష్టాలన్నీ పోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ పూజ చేసినందుకు మాకు చూసినందుకు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళ దేవుడు అమ్మవారు చాలా మంచిగా చూడాలని మా కోరిక. అండ్ దీని తర్వాత తీర్థప్రసాదములు ఉన్నాయి. మహిళా ఫంక్షను, ఆమె ఆనందంగా అన్ని ఫంక్షన్లు చేసుకుందామని మా మహిళను ఆహ్వానించింది. వాళ్ళిద్దరినీ ఆ భగవంతు అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సన్నాహక సమావేశం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అజ్జు వేణు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో స్వాతంత్ర ఉద్యమం ఒకవైపు, కార్మిక హక్కులు ఒకవైపు పోరాటాలు చేసి బ్రిటిష్ వారితో సైతం కొట్లాడి సాధించుకున్న హక్కుల్ని ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాల నుండి 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు, స్వదేశీ బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా సహజ సంపదను దోచిపెట్టడానికి కనీస వేతన చట్టం, 8 గంటల పని విధానం, సమ్మె హక్కు, సంఘం పెట్టుకునే హక్కు లాంటివి చేయడం లాంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా జూలై 9 నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను అంగన్వాడీలు, 2 ఏఎన్ఎంలు, ఆశాలు, ఎన్హెచ్ఎం, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు, పవర్ లూమ్, హమాలీ, సివిల్ సప్లై, హమాలీ, మిడ్ డే మీల్స్, స్కావెంజర్స్ మరియు అటెండెన్స్, భవన నిర్మాణ కార్మికులు, బీడీ లాంటి అన్ని రకాల కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, మిడ్ డే మీల్స్ మీసం లక్ష్మణ్, సిఐటి జిల్లా కార్యదర్శి కూడం రమణ, అన్నాల్ దస్ గణేష్, బీఆర్టీయూ పట్టణ అధ్యక్షులు కోరళ్ల రమేష్, సోమిశెట్టి దశరథన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జిందం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు బాగుపడాలని కోరేవారైతే
ఇవాళ మీరు ఆలోచన చేసి ఆ 44 చట్టాలు ఇవాళ కార్మికులకు పని చేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేట్లు పెరిగే చట్టం, కనీస వేతనాల చట్టాన్ని ఎందుకు తొలగిస్తున్నారని ఇవాళ మీరు జవాబు చెప్పవలసిన అవసరం ఉందని ఇవాళ మోడీ ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా చూస్తే ఇలా NHM స్కీమ్ వర్కర్లు కానీ, సెకండ్ హ్యాండ్ కానీ, మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా రాష్ట్రం కేంద్రము అనుసరిస్తున్నటువంటి చట్టాలలో పనిచేసినటువంటి వాళ్ళకు కూడా సరైనటువంటి వేతనాలు ఇవాళ సామాన్యమైన కూలి పని చేసుకున్న వాళ్ళకు కూడా ఇవాళ 20-25 వేల జీతం ఇట్లా పని చేసుకునే వాళ్ళకి వస్తుంది. కానీ ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు చూసుకున్నట్టుంటే ఇవాళ వాళ్ళు నెలంతా శ్రమ చేసి పిల్లలకు అన్ని వణుకొచ్చి అండి పెడితే ఇవాళ దాని మీద మీరు 10,000 వేతనం, ఇవాళ మొన్నటిదాకా 3,000 వేతనం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ ఎక్కడున్నది ప్రభుత్వంలో ఈ పాలకుల వర్గం ఏం చేస్తుందని చెప్పేసి ఈ దేశంలో ఇలా కార్మికుల పక్షాన ఏం ఆలోచన చేస్తుందనేది మేము అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. ప్రధానంగా మీరు ఆలోచన చేసి దేశంలో దేశ కార్మికులను ఇవాళ ఈ ఒక ఓట్లతో శేలమని అవుతారు తప్ప వాళ్ళ బాగోగులకు కానీ వాళ్ళ బతుకు తెరువు విషయంలో కానీ ఎలాంటి ఆలోచన చేయకుండా టాటా, అంబానీ, ఆదానికి కొమ్ము కాసి ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ ఆ సంస్థలను ఇవాళ పక్కకు పెట్టి కార్మికుల శ్రమదోషానికి పాల్పడుతూ ఉన్నారు. వెంటనే 44 చట్టాలు అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో ప్రభుత్వ రంగంలో పొందుపరిచిన చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు మెరుగుపరిచే విధంగా చూడాలి. ఈ ఒక 4 లేబర్ కోడ్లు రద్దు చేసి కూడా ఇలా రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతు నల్ల చట్టాలు కూడా ఇలా రైతులకు ఎలాంటి విధానం లేకుండా ఆ నల్ల చట్టాలు రద్దు చేస్తున్నామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా రైతు నల్ల చట్టాలు రద్దు చేయలేనటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. మీరు తీసుకొచ్చిన కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్లు రద్దు చేసి 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరచాలి. రైతు నల్ల చట్టాలను కూడా రద్దు చేయాలనేది కూడా మేము ఏఐటీసీ అన్ని కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క 9వ తారీఖు అన్ని కార్మిక సంఘాలు కూడా 9వ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలనేది కూడా మేము సిరిసిల్ల జిల్లా పక్షాన కోరుతా ఉన్నాము. ఈ సందర్భంగా దేశంలో స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం కార్మిక వర్గ హక్కులను, చట్టాలను కాలరాస్తున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై దేశంలోని అన్ని కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, యూనియన్ల ఆధ్వర్యంలో జూలై 9న చేపట్టినటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం కోసం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని కార్మిక సంఘాల నాయకుల సమ్మె సన్నాహక సమావేశాన్ని ఏఐటీసీ భవన్లో నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు జూలై 9న జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ కార్మిక సంఘాల పక్షాన పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి పెట్టుబడిదారుల కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి అమలు చేసేందుకు సిద్ధమవుతూ ఉంది. ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే మరి కార్మిక వర్గానికి సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, పని గంటలు 8 గంటల పని విధానం రద్దు, ఇట్లాంటి హక్కులన్నీ పోతాయి. కాబట్టి కార్మిక వర్గం అందరం కూడా ఈ యొక్క సమ్మె ప్రాధాన్యతను గుర్తించి మన హక్కుల మరి పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి సమ్మెలో మరి జిల్లాలో ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు, మున్సిపల్, గ్రామ పంచాయతీ, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, అమ్మాలి, బిల్డింగు తదితర సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ యొక్క సమ్మెలో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్యాచరణను కూడా రూపొందించుకోవడం జరిగింది. ఏదైతే ఈ సమ్మెకు సంబంధించిన నోటీసులను కూడా సంబంధిత అధికారులకు కావచ్చు, యాజమాన్యాలకు కూడా ఇవ్వాలని, అదేవిధంగా సమ్మె విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాలు, అన్ని రంగాలలో కూడా కార్మికులకి తీసుకెళ్లి సమ్మె ప్రచారం విస్తృతంగా చేపట్టి సమ్మెను జిల్లాలో విజయవంతం చేయాలని, ఏదైతే జూలై 9వ తేదీన వేలాది మందితో జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన, బహిరంగ సభ కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ప్రతి ఒక్కరు కూడా 9వ తేదీన జరిగేటువంటి సమ్మెలో పూర్తిగా పాల్గొని సమ్మెను విజయవంతం చేసి మన హక్కుల, చట్టాల పరిరక్షణ గురించి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.